సభకు ఇచ్చేసిన విశాఖపట్నం నగర ప్రముఖులు, ఉన్నతాధికారులు, పౌర సంఘాల నేతలు, మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు, ఇతర పౌరులు, పాత్రికేయ మిత్రులు అందరికీ హృదయపూర్వకమైన స్వాగతం. అవిభక్త ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదుగుతున్న నగరం, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదురులేని నగరం అయిన విశాఖపట్నం ఇటీవలే హుద్హుద్ తుఫాన్ తాకిడికి అతలాకుతలమైంది. కానీ మొక్కవోని ధైర్యంతో విశాఖవాసులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, రాష్ట్ర ప్రజలు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు చూపించిన కన్సర్న్ తోటి కోలుకునే క్రమంలో ఉంది విశాఖపట్నం. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు ఒక మహా గొప్ప ఎదుగుతున్న నగరంగా భావించే విశాఖపట్నం తూర్పు కనుమల పరిధిలో ప్రకృతి శోభతో రమణీయంగానే కాకుండా గమ్యమైన నగరంగా ఉన్న విశాఖపట్నం గతంలో కని విని ఎరగని రీతిలో తుఫాన్ తాకిడికి అతలాకుతలమై వందలాది గ్రామాలు, వేలాది కుటుంబాలు, లక్షలాది మంది పౌరులు రకరకాల కష్టాలకి ఎదురొడ్డి నిలవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ కష్టాలని తమ కష్టాలుగా భావించి ఎంతోమంది సహృదయతతో ముందుకు వచ్చి సహకారం అందించారు. వారికి ఆ పీడ నుంచి విముక్తి కలిగించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. అందులో భాగంగానే సాక్షి మీడియా గ్రూప్ సంస్థల తరఫున సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ, సాక్షి వెబ్సైట్ తరఫున గత కొన్ని రోజులుగా తన వంతు పాత్ర నిర్వహిస్తున్న సాక్షి మీడియా గ్రూప్ నగర జీవులకి కొంత అదనపు సమాచారంతో ఇటీవలే ప్రారంభించిన సిటీ ప్లస్ అనుబంధ విభాగంలో కూడా ఈ మహోత్పాతం యొక్క విభిన్న కోణాలని పౌరుల ముందుంచి పౌరుల యొక్క కష్ట నష్టాలని ఎత్తిచూపి వారి పట్ల మిగతా ప్రజల అనుభూతుల్ని వ్యక్తం చేసే ప్రతి సన్నివేశాన్ని ఆవిష్కరించే ప్రయత్నం సాక్షి ప్లస్ చేసింది. అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్న సహాయ పునరావాస కార్యక్రమాలు ఇంకా ప్రభావవంతంగా ఉండాలనే ఉద్దేశంతో నిన్నటికి నిన్న సినీ నటుడు శ్రీకాంత్ని విశాఖపట్నం తీసుకొచ్చి బాగా ప్రభావితమైన ప్రాంతాల్లో ఆయన పర్యటించి వాళ్ళకు అందుతున్న సహాయాన్ని కానీ, అంతకుముందు వాళ్ళు ఎదుర్కొన్న కష్ట నష్టాలని కానీ అడిగి తెలుసుకొని ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనే దిశలో కొంత ఆలోచన చేశాడు. దాన్నే విస్తృత స్థాయిలో ఇంకా ఏం చేయాలి, చేయాల్సింది చాలా ఉంది కనుక ఇంకా ఏం చేయాలి అనే ఉద్దేశంతో వన విశాఖం లాంటి అనేక వనాలతోటి ప్రకృతి పచ్చదనంతో విలసిల్లే వన విశాఖ ఈ ఉత్పాతం తర్వాత నవ విశాఖగా అక్షరం మారి అవతరించాల్సిన ఈ సన్నివేశంలో ఈ విశాఖ పట్ల తమ అవ్యాజమైన ప్రేమని, అభిమానాన్ని చూపే ప్రముఖులు, మేధావులు, పెద్దలు, ఉన్నతాధికారులు అందరి యొక్క అభిప్రాయాలని సమీకరించి నవ విశాఖ ఆవిష్కరణకి ఇంకా ఏం చేయాలి, స్టిల్ విశాఖ నీడ్స్ హెల్పింగ్ హ్యాండ్, వాట్ మోర్ వీ కెన్ డూ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ విశాఖ అనే ఆస్పెక్ట్ తోటి ఒక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించాలని సాక్షి మీడియా గ్రూప్ భావించింది. సాక్షి ప్లస్, సాక్షి సిటీ ప్లస్ వేదికగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించాలని తలపెట్టి ప్రముఖుల్ని ఆహ్వానించినప్పుడు సహృదయతతో వాళ్ళంతా విచ్చేశారు. వాళ్ళతోటి ఇప్పుడు చర్చా కార్యక్రమం ప్రారంభం కావడానికంటే ముందు ఏం జరిగింది గత కొన్ని రోజులుగా ఇక్కడ అని ఒక ఆడియో విజువల్ ఏవీ ప్లే ఫర్ ఫ్యూ మినిట్స్ ఈజ్ గోయింగ్ టు బీ ప్లేడ్ బిఫోర్ యూ. ఆ స్క్రీనింగ్ అయిన తర్వాత మనం
నేరుగా చర్చలోకి వెళ్ళిపోతాం. దయచేసి వీక్షించండి. అక్టోబర్ 2014 విశాఖ చరిత్రలో చీకటి రోజు. ఆ ఒక్క రోజులోనే ఉక్కు నగరం రూపురేఖలు మారిపోయాయి. హుదుహుదు తుఫాను మిగిల్చిన చేదు జ్ఞాపకాలు ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. రాకాసి గాలులకు ఏళ్లనాటి వృక్షాలు తల వంచాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇళ్ల పైకప్పులు లేచిపోవడంతో పేద ప్రజానికానికి గూడు కరువైంది. కరెంటు లేక నగరంతో పాటు గ్రామీణ ఏజెన్సీ ప్రాంతాలు అంధకారంలో ఉండిపోయాయి. నీరు లేదు, పాలు లేవు. విలయం తర్వాత విశాఖ ప్రజలు అల్లాడిపోయారు. సమాచార వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. తుపాను అనంతరం ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. కరెంటు లేక చీకట్లో చిన్నారులతో అవస్థలు పడ్డారు. వృద్ధుల ఇబ్బందులు వర్ణనాతీతం. ఇక అపార్ట్మెంట్ వాసుల కష్టాలు మరీ దారుణంగా మారాయి. ఆకాశాన్నంటిన పాల ప్యాకెట్ ధర చూసి తప్పని పరిస్థితుల్లో కొనుగోలు చేశారు ప్రజలు. లీటరు పెట్రోలు కావాలంటే చాంతాడంత క్యూలైన్లో బారులు తీరారు వాహనదారులు. మంచినీటి సరఫరా లేకపోవడంతో మినరల్ వాటర్కు గిరాకీ ఏర్పడింది. 20 లీటర్ల మంచినీటి కోసం 100 రూపాయలు చెల్లించుకున్నారు. ఇక గూడు కోల్పోయి ఆహారం అందక వందలాది మంది ఆకలితో అలమటించారు. భీకర్ తుఫాను కారణంగా అనేక వేల మంది మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. బోట్లు మునిగిపోయాయి. కళ్ళెదుటే బోట్లు మునిగిపోతూ ఉంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో గంగపుత్రులు కంటతడిపెట్టిన దుస్థితి హార్బర్లో కనిపించింది. మరోవైపు ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్న వారి కుటుంబాల వేదన వర్ణనాతీతం. తుఫానుకు వరి, చెరకు వంటి పంటలతో పాటు అనేక ఉద్యాన పంటలు నేలమట్టమయ్యాయి. అనకాపల్లి, యలమంచలి, పాయకరావుపేట, చోడవరం, మాడుగుల ప్రాంతాల్లో నేల కొరిగిన వరిచేలను చూసి రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆంధ్ర, ఊటీ, అరకు రూపురేఖలు భీకర తుఫాను దెబ్బకు మారిపోయాయి. పచ్చని వాతావరణాన్ని అందించే పద్మావతి గార్డెన్లోని చెట్లు అమాంతం నేల కొరిగిపోయాయి. కేకే లైన్లో పడిన కొండరాలను తొలగించడానికే సిబ్బంది ఆపసోపాలు పడ్డారు. జాతీయ రహదారిపై, రోడ్లలో, వీధుల్లో అడ్డంగా పడిపోయిన చెట్లను తొలగించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. మొదటి 2 రోజులు జాతీయ రహదారికి సమయం సరిపోవడంతో రోడ్లు క్లియర్ చేసే బాధ్యత ప్రజలే భుజాన వేసుకున్నారు. ఇందులో యువత కీలక భూమిక పోషించింది. ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా చెట్లు తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాలో పేద విద్యార్థుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. తుపాను దెబ్బకు చదువు సాగక ఇళ్లకే పరిమితమైన పరిస్థితి మత్స్యకార గ్రామాల్లో కనిపిస్తోంది. తీవ్రంగా నష్టపోయిన మత్స్యకారులు క్రేన్ల సాయంతో మునిగిపోయిన బోట్లను జెట్టీలకు చేర్చుతున్నా అవన్నీ విరిగి పాడైపోవడంతో ఉపాధి కొరవడింది. దీంతో తుపాను తీరం దాటి 4 రోజులవుతున్నా నేటికి వారి జీవనం గాడిన పడలేదు. ప్రకృతి ప్రకోపం తర్వాత రంగంలో దిగిన ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు ప్రారంభించింది. ముందుగా నిత్యావసరాలు లేక అలమటిస్తున్న పేద ప్రజానికానికి బియ్యం, పప్పు దినుసులు, కూరగాయలు అందించేందుకు మండలానికో మంత్రి బాధ్యత వహించేలా చర్యలు తీసుకున్నా అవి పేద, మధ్యతరగతి ప్రజలకు చేరలేదు. చౌక డిపోల వద్ద బారులు తీరినా తూకాల మోసాలు, చౌక బియ్యం కాస్త పక్కదారి పడుతూ ఉండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నేటికి పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా జరగకపోవడంతో పలు గ్రామాలు ఇంకా చీకట్లోనే ఉన్నాయి. శ్రీదేవి, సాక్షి న్యూస్, విశాఖపట్నం. మీ అందరికీ తెలిసిందే, ఈ మధ్య ఉదుత్ తుఫాను వైజాగ్ని ముంచెచ్చింది. ఇప్పుడు ఈ ఉదుత్ తుఫాను కోసం చాలామంది స్వచ్ఛందంగా వచ్చి వారి సేవలను అందించారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్,
వాళ్ళు అసలు ఎలా ఎందుకు చేయాలనుకున్నారు వాళ్ళ వివరాలు అడిగి మనం తెలుసుకుందాం. చెప్పండి, మీ ఇక్కడ ఉదయ్ తుఫాను బాధితుల కోసం మీరు ఎన్నో సేవలు అందించారో తెలిసింది. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫస్ట్ పార్ట్లో మా ఎక్స్పీరియన్స్ అయితే సార్, ఆ రోజు లైవ్గా ఒక సైక్లోన్ చూసాము. ఆల్మోస్ట్ ఒక 2014 సినిమా డిజాస్టర్ ఎలా చూసాము, ఇంకా ఆల్మోస్ట్ ఒక 1 అవర్లో మేము ఉంటామా పోతామా అన్న ఇదిలో చూసాము. సో ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి ఒక ఎన్జిఓస్గా మనం కూడా సోషల్ పార్ట్ అందరికీ హెల్ప్ ఫార్వర్డ్ చేయాలని చెప్పేసి, సో డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్స్లో కానీ తీసుకెళ్ళి ఫుడ్ ఐటమ్స్ తీసుకువెళ్ళడం, వెజిటేబుల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం, అలాగే క్లీనింగ్ ప్రోగ్రామ్స్, కొన్ని ల్యాక్స్ ఆఫ్ ట్రీస్ పడిపోయి. సో అదేవిధంగా ఇప్పుడు ప్లాంటేషన్ చాలా అవసరం, బికాస్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఇక్కడ వైజాగ్లో పెరిగిపోతూ హీట్ వల్ల మళ్ళీ సైక్లోన్స్ వచ్చే ఎఫెక్ట్ ఎక్కువ ఉంది. సో ఆ ప్లాంటేషన్స్లో కూడా ఎక్కువ పార్టిసిపేట్ చేస్తూ జనాలు అవేర్ చేస్తున్నాం అనమాట. అందరూ కూడా ప్లాంటేషన్ వేయండి, పొల్యూషన్ తగ్గించుకోండి అని చెప్పేసి. అంటే మీరందరూ కలిసి కాలేజ్ నుంచి వచ్చి మీరు అంతా హెల్ప్ చేశారు కదా అందరికీ. మీ ఇంట్లో వాళ్ళు ఏమీ అబ్జెక్షన్ పెట్టలేదు, మీరు ఇంటికి వెళ్ళాలి అటువంటి ఏమీ లేదా? లేదు సార్, అటువంటి అబ్జెక్షన్ పెట్టలేదు సార్. ఇంకా అటువంటి పొజిషన్ మాకు రాలేదని చెప్పి ఇంకా వాళ్ళకి సేవలు అందించడానికి మా మమ్మీ వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేశారు. ఏం చేశారు మీరు అక్కడికి వెళ్ళి ఎక్కడైతే పూడి గుడిసెల వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రైస్, వాళ్ళ రేషన్, వాళ్ళకి కావాల్సిన రేషన్ అంతా వాళ్ళకి ఇచ్చి, వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకొని వాళ్ళకి మాకు తోచిన సహాయం మేము వాళ్ళకి అందించాం సార్. నేను ఆర్జే అండి, ఫ్రమ్ రేడియో సిటీ 91.1 FM. సో ఆ హుదూద్ వచ్చిన మండే రోజు వి లాస్ట్ పవర్ ఇన్ అంతా. సో 2 days నుంచి పవర్ లేదు కాబట్టి ఫస్ట్ వీ స్టార్టెడ్ ఎట్ 8 o'clock సెల్ ఫోన్ ఛార్జింగ్స్ అనేవి ఇవ్వడం మొదలెట్టాము. అంటే ఒక 25 points అనేది సపరేట్గా పెట్టామన్నమాట. సో సపరేట్గా పెట్టి దానికి సపరేట్గా డీజిల్ తీసుకొచ్చి మా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇదొకటే కాకుండా ఆ ఈవినింగ్ మా కంపెనీ వెంటనే ఎలానో అలా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయాలి అనుకుంది. సో మేము వెనకాల సర్వే చేసి సాగర్ నగర్, భీమిలి, తర్వాత లంకెల్పాలెం వీటన్నిటికీ మేము ఫుడ్ ఇవ్వడం జరిగింది. అలాగే మా లిజనర్స్ కూడా దాదాపుగా 500 kgs ఆఫ్ రైస్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. సో దీంతో పాటు ఒక 3 days చేసిన తర్వాత జూ పరిస్థితి ఏంటో మాకు తెలిసిందనమాట. సో జూ క్యూరేటర్ గారు మాకు చాలా క్లోజ్ ఫర్ రేడియో సిటీ. సో ఆయన పరిస్థితి ఇలా జరిగిందంటే ఒక 400 మంది వాలంటీర్స్ని మేము రేడియో సిటీ లిజనర్స్ ద్వారా వెళ్ళాం. ఒక 5 enclosures అనేవి 3 daysలో క్లియర్ చేయడం జరిగింది. ఫస్ట్ వైట్ టైగర్, తర్వాత లయన్, తర్వాత బేర్, ఇవన్నీ ఇప్పుడు అవి హ్యాపీగా తిరుగుతున్నాయి అంటే కారణం మా రేడియో సిటీ లిజనర్స్ అండ్ మేము చేసినవి. సో యాజ్ ఏ వైజాగైట్ బెటర్ వైజాగ్ కోసం పనిచేయాలని చెప్పి మేము ఇది ఒక చాలా చాలా సీరియస్గా మేము పనిచేయడం జరిగింది. సభకు నమస్కారం. అక్టోబర్ 12వ తేదీన ఒక మహానగరం మీద తుఫాను విరుచుకుబడి సృష్టించిన బీభత్సం నుంచి ఇంకా మనం కోలుకోలేదు. అది కనీ విని ఎరుగని ఘటన. ఎవరు విశాఖపట్నానికి ఇంతటి నష్టం జరుగుతుందని కానీ, వందలాది సంవత్సరాల చెట్లు కూకటి వేళతో సహా కూలిపోతాయని కానీ, చివరికి విమానాశ్రయం పైకప్పు కూడా ఎగిరిపోతుందని కానీ ఎవరు ఊహించనంతటి విషాదం సంభవించింది. కానీ విశాఖ పౌరులు మనోనిబ్బరం కోల్పోకుండా ప్రకృతి వైపరీత్యానికి ఎదురొడ్డి నిలిచి పోరాటం సాగిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన సహాయ కార్యక్రమాలు, పౌర సమాజంలోని ఇతర సంస్థలు చేస్తున్న కృషి ఫలితంగా నష్టాన్ని కొంత తగ్గించగలిగాం. పునరావాస కార్యక్రమాన్ని కొంతవరకు ముందుకు తీసుకోపోగలిగాం. కానీ నష్టంతో పోల్చుకుంటే ఇంకా చేయవలసింది చాలా ఉంది. సహాయ పునరావాస కార్యక్రమాలు ఇంకా ఉధృతంగా సాగాల్సిన అవసరం ఉంది. ఎన్ని మాసాలు ఈ కృషి జరిగినా కూడా మన పాత శోభ ఈ నగరానికి తీసుకురావటం
అంత తేలిక కాదు. కానీ ప్రతి సెట్ బ్యాక్లో ఒక ఆపర్చునిటీ ఉంటుంది. విశాఖ నగరాన్ని పునర్నిర్మించుకోవడానికి దీని ఒక అవకాశంగా భావించి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, విశ్వవిద్యాలయాలు, కార్పొరేట్ రంగంలోని దిగ్గజాలు అందరూ కలిసి ఒక సమగ్రమైన ప్రణాళికతో ఈ నగరాన్ని మళ్ళీ సుందర నగరంగా నిర్మించుకుంటే ఒక ప్రమాదాన్ని ఎదుర్కొనే క్రమంలో ఒక అద్భుతమైన నవ విశాఖని నిర్మించుకునే అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకునే వాళ్ళం అవుతాం. ఈ కృషిలో భాగంగా ఈ నగర ప్రముఖుల్ని, ఇక్కడ పనిచేస్తున్న ఉన్నతాధికారుల్ని, విద్యార్థుల్ని, వయోజనుల్ని, స్వచ్ఛంద సంస్థలను నిర్వహించే వ్యక్తుల్ని అందరినీ ఒకచోట కూర్చోబెట్టి ఇప్పుడు జరుగుతున్న కృషి, ఇప్పుడు అమలు జరుగుతున్న కార్యక్రమాలు ఇంకా వేగవంతంగా జరగాలంటే ఏం చేయాలి, ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది, అలా ఎటువంటి నవ విశాఖని మనం కోరుకుంటున్నాం, అటువంటి నగరం మనకి సాకారం కావాలంటే మనం ఏం చేయాలి అనే అంశాలు చర్చించుకోవడానికి ఒక వేదిక మీద ఈ చర్చ జరిగితే బాగుంటుంది అనుకున్నాం. ఇందులో చాలామంది ప్రముఖులు వచ్చారు. వాళ్ళందరూ కూడా క్లుప్తంగా తమ అనుభవాన్ని, తాము ఏం చేయబోతున్నారు, ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని మన ముందు ఉంచుతారు. వీటన్నిటిని కూడా మనం ఇది టీవీ ప్రత్యక్ష ప్రచారంలో అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూస్తారు. ఈ ప్రత్యక్ష ప్రసారంతో పాటు రేపు సాక్షిలో కూడా వక్తలు చెప్పిన అంశాలకి, మీరు చెప్పే విషయాలకి విశేష ప్రాధాన్యం ఇస్తాం. ఈ కృషి కొనసాగుతుంది. ఇంతటితో ఇది ఒక కార్యక్రమం నిర్వహించినంత మాత్రాన సాక్షి మీడియా గ్రూపు బాధ్యత తీరిపోతుంది అనుకోవట్లేదు. ఈ గత 3 వారాలుగా సాక్షి పత్రిక కానీ, ఇతర పత్రికలు కానీ, ఇతర మీడియా కానీ చాలా గొప్ప కర్తవ్యాన్ని, బాధ్యతని నిర్వహించినాయి. ఇదే స్ఫూర్తితో ఈ కర్తవ్యాన్ని ఇక ముందు కూడా నిర్వహిస్తామని చెబుతూ చర్చ ప్రారంభించే ముందు అతిథులందరికీ పుష్పగుచ్చాలు ఇచ్చి సత్కరించవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు కోటికుప్పల సూర్యారావు గారు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సిఎస్ రావు గారు ఒక మంచి సూచన చేశారు. ఇది పుష్పగుచ్చాలతో సత్కరించుకునే సమయం కాదు కాబట్టి ఆ కార్యక్రమాన్ని మేము నిలిపేస్తున్నాం. నేరుగా చర్చలోకి వెళ్తున్నాం. ధన్యవాదాలు. సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీ ఆర్ దిలీప్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తాం. ఈరోజు చర్చా కార్యక్రమం పెద్దలు రామచంద్రమూర్తి గారు చెప్పినట్టుగా వేదిక మీద ఉన్న ఆహ్వానితులైన పుర ప్రముఖులు,
ఉన్నతాధికారులు, విద్యావంతులు, మేధావులు, వివిధ రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు గత కొన్ని రోజులుగా విశాఖలో జరుగుతున్న పరిణామాలను ప్రత్యక్షంగా సమీపంగా పరిశీలిస్తున్న వాళ్ళు కనుక వాళ్ళ అనుభవాన్ని జోడించి ఇప్పటికి జరుగుతున్న సహాయ కార్యక్రమాలు బాగున్నా ఇంకా నిర్దిష్టమైన వ్యూహాత్మకంగా ఎక్కువ ఫోకస్ తోటి ఏం చేస్తే విశాఖ పునరుద్ధరణ బాగా జరుగుతుంది అనే అంశాలను తమ తమ అభిప్రాయాలుగా మేధావులు వెల్లడిస్తారు. పనిలో పనిగా మీకు ఉన్న ఆలోచనల్ని సభికులైన మీరందరూ కూడా వెల్లడించడానికి అవకాశం ఉంటుంది. మా నిర్వాహకులు మీ దగ్గరికి మైక్ తీసుకొని వస్తారు. మధ్య మధ్యలో మీకు అవకాశం వచ్చినప్పుడు క్లుప్తంగా క్రోడీకరించిన మీ అభిప్రాయాలని కూడా పంచుకునే అవకాశం ఉంటుంది. వీటిని ప్రత్యక్ష ప్రసారంలో ఇవ్వడమే కాకుండా వీటిని సునిశ్చితంగా పరిశీలించి ఎవరు ఏ పని చేయాలి, పౌర సమాజం ఏం చేయాలి, మీడియా ఏం చేయాలి, ప్రభుత్వాలు ఏం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి, ఇక్కడ చర్చా వేదికల్లో వెల్లడైన అభిప్రాయాల ప్రకారం విశాఖను పునరుద్ధరించుకోవడానికి ఎవరు ఏ పంతాన్ని అనుసరించి ఏ కార్యక్రమాలు నిర్వహిస్తే మనం ఆశించిన స్థాయిలో విశాఖ పునరుద్ధరణ జరిగి ఈ ఎదుగుతున్న నగరం ఒక కీర్తిమానమైన నగరంగా ఇప్పటికే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరున్న విశాఖ నగరం మరింత పురోగామి వృద్ధిలో సాగడానికి అవకాశం ఉంటుంది కనుక వాటన్నిటినీ మా సాక్షి మీడియా బృందం క్రోడీకరించి ఆ మేరకు ఆయా ప్రభుత్వాలకి వివిధ సంస్థలకి మేము రిప్రజెంటేషన్ కూడా ఇస్తాం అని తెలియజేస్తూ ఈ చర్చని సభాధ్యక్షత వహిస్తున్న పెద్దలు సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి గారు నిర్వహిస్తారు. థ్యాంక్ యూ దిలీప్ గారు. ఏయూ రిజిస్ట్రార్ కె రామ్మోహన్ రావు గారిని ముందుగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కూర్చొని మాట్లాడచ్చండి. వేదికను అలంకరించిన పెద్దలు, ఎవరిని సంబంధించక్కర్లేదు, వేదిక మీద ఉన్న సంబంధించాలంటే చాలా చేపడుతుంది. నేరుగా చర్చ ప్రారంభిద్దాం. ఈ చర్చా కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఇచ్చినందుకు ముందుగా సాక్షికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తుఫాను ప్రభా హుద్హుద్ తుఫాన్ ప్రభావం నుంచి విశాఖపట్నం ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. భవిష్యత్తు మీద ఎంతో ఆశతో విశాఖ ప్రజలు తమ శక్తియుక్తుల్ని కూడగట్టుకుని ముందుకు వెళ్తున్నారు. ఈ హుద్హుద్ ప్రభావం తర్వాత విశాఖపట్నం డిస్కవర్ చేసిన ఒక కొత్త శక్తి విశాఖ ప్రజలే. ఎందుకంటే వాళ్ళు దీపావళి, నాగుల చవితి పండుగలు జరుపుకున్న తీరు చూసిన తర్వాత ఇంతకంటే గొప్ప ఆస్తి ఏ సిటీకి ప్రపంచంలో లేదేమో అనిపిస్తుంది. సో అటువంటి ఆస్తి కలిగిన విశాఖపట్నం తప్పనిసరిగా ప్రపంచ పటంలో అత్యున్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉన్నది. అయితే మనం చూడాల్సింది ఏంటంటే ఈ విశాఖపట్నానికి ఉన్న వనరులు ఏమిటి, వాటిల్ని ఏ స్థాయిలో మనం ఉపయోగించుకోగలం, ఎటువంటి విశాఖపట్నాన్ని మనం చూడబోతున్నాం, ఈ విషయాల మీద చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. ఒక సమగ్రమైన ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే ఒక స్వాట్ అనాలసిస్, మన విశాఖపట్నానికి ఉన్న స్ట్రెంగ్త్స్, మనకున్న వీక్నెసెస్ ఏమిటి, ఎటువంటి ఆపర్చునిటీస్ని మనం గ్రాప్ చేయగలము, ఎటువంటి ఛాలెంజెస్కి మనం రెడీ అవ్వాలి,
ఇటువంటి ఎనాలసిస్ ఆఫ్ విశాఖపట్నం టోటల్గా చేసిన తర్వాత మన స్టేటస్ కంప్లీట్గా అధ్యయనం చేసిన తర్వాత అప్పుడు సరైన ప్రణాళికతో మనం ముందుకెళ్ళగలం. మనకున్న గొప్ప ఆస్తి మన సముద్ర తీరం. అదే కాకుండా ఇక్కడ సహజ వనరులు, పరిశ్రమలు ఒక స్థాయికి రీచ్ అయి ఉన్నాయి. వీటిల్ని ఉపయోగించుకుంటూ ఎడ్యుకేషన్ పరంగా కొత్త ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఈజ్ కన్సిడర్డ్ టు బి ది ఎడ్యుకేషన్ హబ్. ఇక్కడ మానవ వనరుల్ని సమున్నత స్థాయిలో నైపుణ్యంగా తీర్చిదిద్దడానికి ఎటువంటి ప్రణాళికలు చేపట్టాలనే దాని మీద కూడా సమగ్రమైన ఆలోచన జరగాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో తేలుతున్నది ఏంటంటే పరిశ్రమలకు కావలసిన వనరులు రిక్వైర్మెంట్కి సరిపడా స్కిల్ డెవలప్మెంట్ జరగట్లేదనేది ఒక ప్రధానమైన విమర్శ ఉన్నది. దానికి మ్యాచ్ చేసే విధంగా కొత్త విద్యా వ్యవస్థని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదని నా అభిప్రాయం.